ముందుగా గెస్ట్గా వచ్చిన వరుణ్ తేజ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. నిజంగా మిమ్మల్ని ఇక్కడ డైరెక్ట్గా కలవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా మా జర్నీ ఒక ఎత్తు, మెల్లిమెల్లిగా మా గెస్ట్ యాడ్ అవుతుంటే ఇంకొంచెం పైకి వెళ్తుందని అనుకుంటున్నా. సో ఏం చెప్పాలి, సో సినిమా బాగా వచ్చిందండి. మా సినిమా అని చెప్పట్లేదు, బట్ ఇందులోని క్యారెక్టర్స్ ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతాయండి. వాళ్ళు ఇప్పటిదాకా చెప్పిన ఆర్టిస్టులు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతాయి. సో మీరు వెళ్ళి థియేటర్స్లోనే చూడండి. అండ్ ఇక్కడ మాకు సాంగ్స్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ సంజీవ్ టీ గారు, థ్యాంక్ యూ. మీరు చాలా దూరం నుంచి వచ్చారు ఇక్కడికి. సాంగ్స్ కూడా మీరు వినండి, చాలా బాగున్నాయి. చూసే ఉంటారు, 2 సాంగ్స్ అయితే చూసారు, ఇంకా మిగతా 2 కూడా చూడండి, బాగుంటాయి. ప్రొడ్యూసర్గా నేను చెప్పింది ఇప్పటివరకు అండి, బట్ నేను తెర వెనుక నుంచి కూడా మేము పనిచేసాం అందరం కూడా. తిరుపతిరావు అయితే డైరెక్టర్ తిరుపతిరావు, డిఓపి సిద్ధార్థ్, మ్యూజిక్ డైరెక్టర్ సంజీవ్, ఓకే మ్యూజిక్, మిగతా వాళ్ళందరూ కూడా అండి. ప్రతి ఒక్కరూ ఇది ఒక సినిమాకి పనిచేస్తున్నాం అన్నట్టు కాదండి, ఇది మా సినిమా మన సినిమా అన్నట్టు చేస్తూ వచ్చారు. యాజ్ ఏ ఫీమేల్ నేను ఒకసారి ఇట్లా సినిమా ఇండస్ట్రీకి వస్తున్నాను ఇదంటే చాలా అంటారు, వద్దు ఎందుకు నీకు ఆ ఫీల్డ్ అవసరమా అని. అలా అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు, బట్ అలా కాకుండా ఎందుకు భవాని నేనున్నా కదా నీ వెనక వెళ్ళు అని చెప్పేసి ముందుకు నడిపించే వాళ్ళలో ఫ్రంట్ లైన్లో ఉన్నవారు ఆర్ఎం రెడ్డి గారు, ప్రశాంత్ గారు చాలా సపోర్టివ్గా నాకు ముందుకు రావడానికి హెల్ప్ చేశారు సార్. అండ్ మిగతా అందరూ కూడా అండి, మా సినిమాలో చేసిన ఆర్టిస్టులు కానివ్వండి, టెక్నీషియన్స్ కానీ అందరూ నా సినిమా అనుకునే చేశారు. ఈవెన్ దో లైట్ బాయ్ నుంచి అందరూ అక్క అక్క, మన వెహికల్స్లో అక్క అక్క అందరూ అక్క అక్క అనుకుంటున్నాను. నా తమ్ముళ్ళే ముందున్నారు. వంశీ థ్యాంక్ యూ, నువ్వు మా మమ్మీ కడుపులో పుట్టలేదు, బట్ మన ఇద్దరు చాలా బాగా ట్రావెల్ చేస్తూ వస్తావు, అను నా వెనుకున్నావు అక్క అక్క అనుకుంటూ. థ్యాంక్ యూ రా. ఓకే అండి, ఇంతే. థ్యాంక్ యూ అండి.